పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వీరమ్మ పార్క్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు చీరలు, దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోళ్ల నాగేశ్వరరావు, మొంటే పార్టీ సారథి, అలాగే కలిదండి సుజాత తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేయాల్సిందిగా నాయకులందరినీ కోరుతున్నాం. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. తెలుగుదేశం, తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వకీలాయి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తెలుగుదేశం, తెలుగుదేశం. జోహార్ ఇండియా. అంటే మళ్ళీ ఇప్పుడు ఎలాగ రావాలి కదా మళ్ళీ సార్ గారు. పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో తోట సీతారామ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి తదుపరి ఇక్కడ వీరమ్మ పార్క్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం దగ్గర టౌన్ ప్రెసిడెంట్ రాము గారు, సెక్రటరీ గోవింద్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఘంటసాల గానామృతం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే వృద్ధ మహిళలకి చీరలు పంపిణీ కార్యక్రమం చేశారు. ఇందులో పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. 30వ వర్ధంతి పురస్కరించుకుని ఈ యొక్క కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన వర్ధంతి జరుపుకోవడం అంటే ఆయనకి ఘన నివాళి సమర్పించినట్టే కారణం. ఎందుకంటే ఆయన సినీ రంగంలో దిదప్యమానంగా ఎలుగుతున్న సమయంలో ఆయన ఎంత సకల సౌకర్యాలున్నా, ఎంత డబ్బు వచ్చినా ఆయన పట్టించుకోకుండా పేదవాడి ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని 1982లో స్థాపించి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఎదురొక్కి ఇందిరాగాంధీని ఎదిరించి ఈ యొక్క పార్టీని నిర్మించి తెలుగుదేశం పార్టీని అనతి కాలంలోనే 9 నెలల కాలంలోనే అధికారంలోకి తెచ్చి బడుగు బలహీన వర్గాలకు వెన్నుగనుగా నిలబడి పక్కా గుహాలు, జనసా వస్త్రాలు, రేషన్ బియ్యం కానించి ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలనే పార్టీ స్థాపించి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి తదుపరి నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడికి పగ్గాలు అప్పగించి అదే సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అలాగే 30వ వర్ధంతిని జరుపుకుని పురస్కరించుకోవడం ఈ యొక్క తెలుగుదేశం బాధ్యతగా భావిస్తున్నాం. అందరికీ కూడా కార్పొరేషన్ డైరెక్టర్లు, దేవస్థాన కమిటీ డైరెక్టర్లు, చైర్మన్లు అందరి చేతుల మీద పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు గూడు గూడు గుడ్డ నీడ అనే నినాదంతో పార్టీ పెట్టారు. అంటే పేదవాడిని ఆదుకుని పేదవాడిని ఉన్నవాడిగా చేయాలన్నది ఆయన లక్ష్యం. దాంట్లోనే ఈ రోజు దాకా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారు. దానికి ముఖ్య ఉద్దేశంగా ఈ రోజున పేదవాడికి కట్టుకోవడానికి బట్ట కావాలని మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం పెట్టాం. తినడానికి తిండి కావాలని ఫుడ్ పంపిణీ కార్యక్రమం పెట్టాం. ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడే హాస్పిటల్ ఉంటే వాళ్ళకి పాలు రొట్టు కార్యక్రమాలు, అలాగే రక్తం కావాలనుకున్న వాళ్ళకి రక్తదానాలు, అలాగే కళాకారుడిగా ఆయన
ప్రజలకి పరిచయం అయ్యి ప్రపంచ దేశాలు గర్వించే విధంగా ఈ రోజున తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి, కళాకారులకి అంకితం అవ్వాలని చెప్పి ఇవాళ చెప్పాడ నాగేశ్వరరావు గారికి కళాకారులు ఘంటసాల ఆర్కెస్ట్రా పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు దోసినంత ఆయనకి ఆర్థికంగా సహాయం చేస్తాం జరిగింది. ఏదైనా తెలుగుదేశం పార్టీ అనేది అధికార పార్టీ కాదు, అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ప్రజల పార్టీగా పనిచేసేదే తెలుగుదేశం పార్టీ. మరి ఇదే స్ఫూర్తితో రామారావు గారు అడుగుజాడలో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేర మరి తెలుగుదేశం పార్టీ పనిచేస్తాదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ పెద్దలందరికీ కూడా, పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా పూర్తిగా మీ అందరికీ కూడా చెప్తున్నామమ్మా, ఇవాళ 5 సంవత్సరాల రాక్షస పాలన చూశారు. ఇవాళ 18 నెలలు నిండిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరంతరం కూడా 24 గంటలు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడి పనిచేస్తున్నారు. ఇవన్నీ మీరు గమనించండి. మోసపూర్వమైన మాటలు నమ్మొద్దు. మీ ఇంటికి కనెక్షన్ వస్తుంది, మీకు రేషన్ వస్తుంది, మీకు ప్రతి సంక్షేమం కూడా అందుతుంది. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు. ఇవన్నీ పరిగణలో తీసుకుని మీరు రేపొద్దున భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే ఎప్పుడు కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని మీరు అందరూ గమనించాలని చెప్పి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా మనవి చేసుకుంటూ, అలాగే మన గంటా త్రిమూర్తులు గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.